దినోత్సవం సందర్భంగా మన పాఠశాలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనని నిర్వహించుకున్నాం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రధాన కారణం భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ తను కనుగొన్నటువంటి కాంతి వికేంద్రీకరణ సంబంధించినటువంటి సిద్ధాంతానికి ఆవిష్కరణ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మరి విద్యార్థుల్లోనూ ప్రజల్లోనూ సైన్స్ పట్ల అవగాహన కల్పించేందుకు శాస్త్రీయ ఆలోచన విధానాన్ని విద్యార్థుల్లో కలిగించే దానికోసం మనం అనేక రకాలైనటువంటి మన పాఠశాల స్థాయిలో వినూత్న కార్యక్రమాల్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే మన ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలి. మన చుట్టూ ప్రకృతిలో ఉన్నటువంటి అనేక అంశాలు సైన్స్ తోటి ముడిపడి ఉన్నాయి. ఏదైతే నిరూపణ అయిందో అది సైన్స్. నిరూపణ కానిటువంటి అంశాలని మనం విశ్వసించవలసినటువంటి అవసరం లేదు. మన చుట్టూ ప్రకృతి ఏ రకంగా ఉంది, మనం రోజువారీ వాడే అనేక అంశాల్లోనూ కూడా మనకి సైన్స్ ఉంటుంది. ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి ఒక ప్రశ్న ఎప్పుడైతే మనం వేసుకుంటామో అది అనేక నూతన ఆవిష్కరణలకి దోహదపడింది. మరి ఈరోజు మనం సైన్స్ దినోత్సవం జరుపుకున్నటువంటి సర్ సివి రామన్ గారు 1928లో ఫిబ్రవరి 28న ఈ సైన్స్ తను కనుగొన్నటువంటి కాంతి వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని ప్రపంచానికి చూపించాడు. మరి 1928లో అనేక తను కనుగొన్నటువంటి ఇది వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా ఒక జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకునే స్థాయికి వచ్చింది. మరి మనందరం గమనించాల్సింది, ఆ రోజు ఆయన కనుగొన్నటువంటి విషయంలో చాలా ఎక్కువ ఖర్చు పెట్టి కూడా కనుక్కోవాలా. సుమారు 7-8 సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపి తను పరిశోధనలు జరిపినటువంటి కాస్ట్ మొత్తం కూడా ఒక 500 రూపాయల లోపు మాత్రమే ఉంటుంది. కానీ తను 500 రూపాయల లోపు ఉన్నటువంటి చిన్న చిన్న పరికరాలతోటి కనుగొన్నటువంటి ఒక ఆవిష్కరణ వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎన్నో పరిశోధనలకు దోహదపడింది. తను తిరుచునాపల్లిలో జన్మించినప్పటికీ వైజాగ్ వృత్తిరీత్యా వాళ్ళ ఫాదర్ వాళ్ళు వచ్చిన సందర్భంలో వైజాగ్ పాఠశాలలో చదువుకున్నాడు. వైజాగ్ పాఠశాలలో చదువుకున్నప్పుడు ఆ వైజాగ్ పాఠశాల బీచ్ ఒడ్డున ఉంది. బీచ్ ఒడ్డున ఉంటే రోజు ఆ బీచ్ కల్లే, సముద్రం కల్లే మనం చూస్తా ఉన్నాడు ఆయన. ఆ క్రమంలో సముద్రము నీలి రంగులో ఉండడానికి కారణాలనే విషయాల మీద అనేక పరిశోధనలు చేశాడు. తను నౌకలో సుదీర్ఘ కాలం పాటు ప్రయాణం చేసి ఒక ద్రవ పదార్థం మీద కాంతి పడితే అనేక రంగులుగా విస్ఫోటనం చెందింది అనేటువంటి విషయాన్ని కనుగొన్నాడు. కనుగొని సమర్పించాడు 1928 ఫిబ్రవరి 28వ తారీఖున. తర్వాత ఆయన ఆవిష్కరణలకు గాను అనేక పరిశోధనలు చేసి ఆవిష్కరణని అంగీకరించి 1930లో మన భారత శాస్త్రవేత్తకి నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆసియాలో భారతదేశంలో నోబెల్ బహుమతి సాధించడం అంటే చాలా చాలా గొప్ప విషయం. అటువంటి స్థాయిని సర్ సివి రామన్ సాధించాడు కాబట్టి మనం ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి తను కనుగొన్నటువంటి కాంతి పరివర్తన సంబంధించినటువంటి అంశాలు ఇవాళ ఎక్స్రే కిరణాలు కానివ్వండి, స్కానర్ లో ఉన్నటువంటి కిరణాలు కానివ్వండి,
క్యాన్సర్ సంబంధించినటువంటి అనేక కణాల అభివృద్ధికి కూడా దోహదపడి, అంటే ఒక పరిశోధన వల్ల అనేక ఫలితాలు వస్తాయి. మరి ఆ రోజు మనం ఇక్కడ గమనించాల్సిన విద్యార్థులుగా గత శాస్త్రవేత్తల కృషి ఫలితంగా మనం ఈ రకమైనటువంటి సౌలభ్యమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నాం. ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం మనం తెలుసుకోవాల్సింది కోపర్నికస్ గురించి. ఆ రోజు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చెప్పేసి సిద్ధాంతాన్ని ఉంది. కానీ ఆ రోజు కోపర్నికస్ కనుగొన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి, కానీ అప్పుడున్నటువంటి మఠాధిపతులు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని చెప్పేసి చెప్పేవాళ్ళు. కానీ తను అది కాదు, సూర్యుడు తన కక్షలో తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాడు, అందువల్లనే రాత్రి పగలు ఏర్పడతాయి అని చెప్పేసి కనుగొన్నాడు. ఆ రోజు ఆ పరిశోధనల్ని అనేక మంది మఠాధిపతులు పీఠాధిపతులు కూడా వ్యతిరేకించారు. తర్వాత గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టిన తర్వాత గ్రహాల పనితీరు, సూర్య కుటుంబానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇవాళ పగలు రాత్రులు ఏర్పడటానికి కానీ, సూర్యచంద్రుల ఆగమనం కానీ, సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనే అంశాలన్నీ కూడా శాస్త్రంగా సైన్స్ గా మనకి నిరూపితమైనటువంటి అనేక అంశాలు. అందుకనే విద్యార్థి దశ నుంచి మనం ఆ రోజు శాస్త్రవేత్తలు అనేక నష్టాలకు వచ్చి సమాజాన్ని వ్యతిరేకించి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి అనేక రకాలైన శిక్షలు విధించారు. కానీ అటువంటి శిక్షలు కూడా భయపడకుండా నూతన ఆవిష్కరణలకు దోహదపడితే మనం ఈ రోజు ఈ రకమైనటువంటి సుఖజీవనాన్ని కొనసాగించుకుంటా ఉన్నాం. మరి బల్బును కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ అనేక సార్లు విఫలమయ్యాడు. చాలా సార్లు విఫలమయ్యి అప్పటికి కూడా చివరికి ఎలక్ట్రికల్ బల్బును కనిపెట్టాడు. బల్బును కనిపెట్టిన తర్వాత మనమంతా కూడా ఆ బల్బు వెలుగుల్లో మన జీవితాలు ఎలా వెలిగిపోతున్నాయి అనేది మనకు అందరికీ కూడా తెలుసు. అందుకనే మీకు ఇక్కడ ఈ రోజు సైన్స్ దినోత్సవం సందర్భంగా మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ కొన్ని చేశారో ఆ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి అనేక అంశాలని ఎందుకు, ఏమిటి, ఎలా, అది ఎందుకు జరుగుతుంది, ఇలా ఉంటే ఎలా ఉంటది, అలా ఎందుకు ఉండలేదు అనేటువంటి అంశాలని మీరు ఖచ్చితంగా అధ్యయనం చేయాలి. ఎప్పుడైతే ప్రశ్నించే తత్వం మనలో వస్తుందో అదే మనకి నూతన ఆవిష్కరణలకి దోహదపడుతుంది. ప్రకృతిలో జరిగే అనేక విషయాల్ని ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగకపోవడం జరిగినందుకు కారణాలేంటి, జరగకపోతే ఏం జరిగేది, జరిగితే ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని ఏదైనా కానీ ప్రతి అంశాన్ని కూడా పరిశీలనాత్మకతతోటి ప్రశ్నించే తత్వం నేర్చుకోవటం వలన మనం నూతన ఆవిష్కరణలకు దోహదపడతాం. కాబట్టి మన అంతకుముందు శాస్త్రవేత్తలు మనకి రకమైనటువంటి జీవనం కొనసాగించడానికి అనేక ఆవిష్కరణలు ఏదైతే చేశారో మనం కూడా రానున్నటువంటి కాలంలో మంచి ఆవిష్కరణలు చేయాలి అంటే ఖచ్చితంగా ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఏదైతే శాస్త్రం ద్వారా నిరూపితమైన అంశాన్ని మాత్రమే మనం నమ్మాలి. శాస్త్రం ద్వారా నిరూపితం కాని అంశాన్ని మనం నమ్మడానికి వీల్లేదు. ఆ రకంగా మీరు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకొని రానున్నటువంటి కాలంలో నూతన శాస్త్రవేత్తలుగా అభివృద్ధి అవుతారని చెప్పేసి నేను కోరుకుంటూ, ఆ రకంగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అనేది నాందిగా పలుకుతుందని చెప్పేసి తెలియజేస్తూ నేను తరచుగా ముగిస్తున్నాను.